బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డికి 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది కొడంగల్ కోర్టు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని రేపు కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, లగచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఎట్టకేలకు కొడంగల్ కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో అటు కొడంగల్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని సుదీర్ఘంగా లగచర్ల ఘటనలో అధికారులపై జరిగినటువంటి దాడికి సంబంధించిన ఘటనపై పూర్తిగా సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఈ ఘటనలో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఇందులో అరెస్ట్ అయినటువంటి సురేష్ తో ఇప్పటికే కస్టడీ తీసుకొని కీలక ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఆ సురేష్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పట్నం నరేందర్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక పట్నం నరేందర్ రెడ్డికి ఎవరెవరు చెప్పారు, ఎవరెవరు వీరి వెనుక అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో మాత్రం 2 రోజుల పాటు అటు కొడంగల్ పోలీసులు సుదీర్ఘంగా పట్నం నరేందర్ రెడ్డిని విచారించి ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు. అయితే నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. కాబట్టి ఆ కేటీఆర్ సంబంధించిన ప్రస్తావనకు సంబంధించిన అంశాలపై కూడా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది. రేపు చెర్లపల్లి జైలు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత నేరుగా కొడంగల్ తరలించి కొడంగల్లో నుంచి అదేవిధంగా పరిగి పోలీస్ స్టేషన్లో అతనిని సుదీర్ఘంగా పోలీసులు విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తాం ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ రంగు పులుపుకున్న నేపథ్యంలో ఇందులో బీఆర్ఎస్ నేతలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారందరూ కూడా పై ఉన్నటువంటి అధికారుల ఆదేశాల మేరకే, అంటే పై ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఈ రకంగా ప్లాన్ చేసి అధికారుల మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే దిశగా వీరందరూ కూడా కుట్ర పన్నారనేది పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఆ కోణంలో కూడా కుట్ర కోణం ఏదో దాగి ఉంది. ఇందులో నమోదు చేసినటువంటి సెక్షన్స్తో పాటు అక్కడ దొరికినటువంటి కొన్ని ఎవిడెన్స్తో పాటు మరోవైపు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కీలక నిందితుడు ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పట్నం నరేందర్ రెడ్డి సుదీర్ఘంగా 2 రోజుల పాటు పోలీసులు విచారించి తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.